నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడ కొంత బలహీనంగా ఉందో ఆ ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే దక్షిణ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది గులాబీ పార్టీ. రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటూ ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఉత్తర తెలంగాణలో ఇప్పటికే పటిష్టమైన పట్టున్న బీఆర్ఎస్ ఇప్పుడు దక్షిణ తెలంగాణపై కాన్సంట్రేట్ చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ఈ ప్రాంతాల్లో ఈసారి ఎలాగైనా జెండా పాతాలని గులాబీ దళం వ్యూహాలకు పదును పెడుతోంది. అసలు దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ వేస్తున్న స్కెచ్ ఏంటి? కాంగ్రెస్ ను వారి సొంత గడ్డపైనే దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ ఎలాంటి ప్లాన్ సిద్ధం చేశారు? ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. బీఆర్ఎస్ మరోబారి వ్యూహం సిద్ధం చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ దక్షిణ తెలంగాణలో కొంత బలహీనంగా ఉన్న ప్రాంతాలపై స్పెషల్ కేర్ తీసుకునేందుకు సిద్ధమైంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే దక్షిణ తెలంగాణ బీఆర్ఎస్ కు కొంత నిరాశని మిగిల్చింది. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ వంటి ఉమ్మడి జిల్లాలతో కూడిన దక్షిణ తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ ప్రాంతమే ప్రధాన కారణమైంది. ఇప్పుడు ఇదే ప్రాంతంలో కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీస్తుండగా మరోవైపు బీఆర్ఎస్ బలం అంతకంతకు పెరుగుతోంది. అందుకే ఆయా ప్రాంతాలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ కొన్ని కీలక వ్యూహాలను రెడీ చేసింది. బీఆర్ఎస్ వ్యూహం కేవలం 2028 సార్వత్రిక ఎన్నికల కోసమే కాదు, అంతకంటే ముందే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనే తమ సత్తా చాటాలని చూస్తోంది. ఈ పరిషత్ ఎన్నికలను గులాబీ పార్టీ ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తే క్యాడర్లో కొత్త ఉత్సాహం వస్తోంది. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీ బలం మరింత పెరుగుతోంది. అందుకే కాంగ్రెస్ బలంగా ఉందనుకుంటున్న జిల్లాల్లోనే గులాబీ దళం గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఈ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎవరు అనే దాన్ని డిసైడ్ చేసే మేజర్ ఫ్యాక్టర్ గా మారబోతున్నాయి. మరి దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ను ఢీ కొట్టడానికి బీఆర్ఎస్ వాడుతున్న అస్త్రాలు ఏంటి? గులాబీ దళం ప్రధానంగా క్షేత్రస్థాయి సెంటిమెంట్ ను, ప్రాంతీయ ఆకాంక్షలను నమ్ముకుంది. దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన కృష్ణా ప్రాజెక్టుల అంశాన్ని బీఆర్ఎస్ గట్టిగా లేవనెత్తుతోంది. ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎండగడుతోంది. హామీల వైఫల్యంపై కూడా గులాబీ పార్టీ గట్టిగా పోరాడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. రైతాంగ, నిరుద్యోగ సమస్యలను కూడా లేవనెత్తుతోంది బీఆర్ఎస్. రైతుల రుణమాఫీ, సాగునీటి ఇబ్బందులు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరాయంగా పోరాటాలు చేస్తూ తెలంగాణ హక్కులను కాపాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తోంది. ఈ వ్యూహం క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. దీనికి తోడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పట్టణ ప్రగతి పనులను, అభివృద్ధిని వివరిస్తూ క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. దక్షిణ తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో పార్టీల కంటే అభ్యర్థుల ఎంపిక, రెబల్స్ ప్రభావం ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఏ ఇద్దరు నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఏదో ఒక చోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా పార్టీలో అసంతృప్తులు రోజు రోజుకు పెరుగుతుండటం కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవేళ కాంగ్రెస్ లో టికెట్ దక్కని నాయకులు తిరుగుబాటు చేసి స్వతంత్రులుగా బరిలోకి దిగితే అది కాంగ్రెస్ ఓట్లను చీల్చడం ఖాయం. సరిగ్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అసంతృప్త నేతలను ఆకట్టుకుంటూ దక్షిణ తెలంగాణలో మేజర్ షేర్ సాధించాలని బీఆర్ఎస్ పక్కా ప్లాన్ తో ఉంది. మొత్తానికి దక్షిణ తెలంగాణ రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు కాంగ్రెస్ కు చెమటలు పట్టిస్తున్నాయి. కొంత బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో తన బలాన్ని అమాంతం పెంచుకునేలా బీఆర్ఎస్ పక్కా ప్లాన్ రెడీ చేసుకుంది. రాబోయే పరిషత్ ఎన్నికలతోనే తమ సత్తా చాటాలని గులాబీ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. మరి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పోటీ ఇవ్వగలదా? హామీల అమలులో వైఫల్యం, ప్రాజెక్టులపై నిర్లక్ష్యాన్ని అధికార పార్టీ ఎలా కవర్ చేసుకుంటుంది అన్నది చూడాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యగ్రహి ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే.